మీ స్కూల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ స్కూల్ గురించి అంటే ఇప్పుడు ఆలోచిస్తే స్కూల్ అంటే ఒక హ్యాపీ ప్లేస్, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది మనకి. కానీ నీ స్కూల్కి దానికంటే ఎక్కువ మీనింగ్ ఉంది. ఒక స్కూల్లో 3000 మంది ఏంది అసలు? టీచర్కు నిజమైన గురువులు ఎవరో తెలుసా? లైఫ్లో సగం టైం మనం స్కూల్స్లో కాలేజ్లోనే గడిపేస్తాం. అలాంటిది వన్స్ స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మనకెందుకులే అని చెప్పి దులిపేసుకుంటాం. మంచి మార్కులతో చైల్డ్హుడ్ హాయిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ ఎపిసోడ్ ఇబ్బందిగానే ఉంటుంది. మేకింగ్ దెమ్ లర్న్ సంథింగ్ టు ఫర్గెట్. క్లాస్ రూమ్లో చెప్తే టీచర్స్ అప్రిషియేట్ చేయాలి. కావాలని పిల్లల్ని తెలుగుకి దూరం చేశాం. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే బుక్ చేయడం ఏంద్రా నాయన. రేపు భార్య ఎన్ని మార్కులు వేస్తుంది తెలియదు. కొన్ని కాన్సెప్ట్స్ ఎందుకు తీసుకొచ్చి పెట్టారో అర్థం కావట్లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పేరెంట్ ఊహించలేనంత భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ భయంకరమైన ప్రాబ్లమ్స్ నుండి చిన్నపిల్లల ఫ్యూచర్ కాపాడటానికి మనం ఏం చేయాలి? ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్పి లైఫ్ లాగేసుకునే సిస్టమ్ గురించి ఒక పేరెంట్, ఒక టీచర్, ఒక పొలిటికల్ లీడర్ అయినా సరే ఇది వినాలి. ఇంకా మాటలు కూడా పలకడం రాని పిల్లల కోసం వాళ్ళ ముందు జనరేషన్స్ మాట్లాడుతున్న మాటలు ఇవి. కొంచెం ఎక్స్పాండ్ చేస్తే పిల్లలకి కావాల్సింది ఏంటంటే యూ డోంట్ నో అనే దాంట్లో ఫీల్ చేస్తారు, కానీ వాట్ యూ నో అనే దాంట్లో పాస్ చేస్తారు. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా అనేటువంటి సిస్టమే తప్పు. మనం పిల్లల్ని ఇన్సిస్ట్ చేయనీకి లేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా నాకు టీచింగ్ ఇచ్చి ఉంటే ఐ షుడ్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. వాడికి చదువు చెప్తున్నాం అని తెలియకుండానే చదువు చెప్పాలి. క్లాస్ రూమ్లో టీచరు వ్యవహారం ఎట్లా ఉంటుందనండి, ఇది దమ్మున్న ఉపాధ్యాయుడు, దమ్మున్న ప్రొఫెసర్ మాత్రమే గౌరవించగలుగుతాడు ఈ మాటను. నాకు ట్రిగనామెట్రీ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకండి? నేను తెలంగాణలో బ్యాక్ ప్యాక్ చేసేటప్పుడు చాలామంది స్కూల్ పిల్లల్ని కలిశాను. నాకు స్కూల్ పిల్లలంటే చాలా ఇష్టం. 2 రీజన్స్. ఒకటి, ఐ రిలేట్ సో మచ్ టు కిడ్స్. 2, ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ బ్యాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నా తెలంగాణ ట్రిప్లో స్కూల్ పిల్లల్ని బస్సుల్లో, ఆటోలో కలిశాను, స్కూల్కి వెళ్ళి కలిశాను, స్కూల్ తర్వాత సెలవుల్లో కూడా కలిశాను. ఈ ఎపిసోడ్ వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఫ్రెండ్ జాస్తి చేస్తున్నాడు. ఓకే, నాకు 10 minutes బయలుదేరుతా, 10-15 minutes బయలుదేరుతా ఉన్నా. సరే జాస్తి అయితే ఎక్కడికి వెళ్దాం? అయితే ఎగ్జాక్ట్లీ కేబీఎస్సీ మెట్రో అన్నా. సరే అయితే అక్కడికి వచ్చేస్తాం. డన్. కేబీఎస్సీ మెట్రో దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, బాయ్ అన్న. బాయ్. యాక్చువల్గా తెలంగాణలో ఒకటి ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇది ఎడ్యుకేషన్. ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మెడ్రాస్ కానీ ఇట్లా ఉంటాయి కదా మనకు, అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ముందు వచ్చింది. ఆ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు ఉండే కాబట్టి వాళ్ళకు అందరికి ఎడ్జ్ ఇచ్చింది ఆడ. ఇక్కడ ఏంటంటే ఉర్దూ గిర్దూ ఇట్లా ఉండే కదా. సో ఒక జనరేషన్ అనేది వెనకబడ్డది, ఒక జనరేషన్ మినిమం. ఆ సఫరింగ్ ఇప్పటి వరకు కనబడుతుంది. అకాడమిక్ ఎక్సలెన్సీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనిషిగా ఎక్సలెన్సీ కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయట్లేదు. అక్కడ సంఘర్షణ జరుగుతుంది. నాట్ ఓన్లీ అకాడమిక్స్, క్యారెక్టరు, కల్చరు, కమిట్మెంటు, వాల్యూస్ని కనుక యాడ్ చేయగలిగితే ఒక పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం కలిగిన మనిషిని ప్రపంచానికి మనం అందిస్తామనే ఉద్దేశంతో వ్యవస్థకి ఆధారం వ్యక్తి, వ్యక్తులలో ఉండబడినటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపద మార్చనంత వరకు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి రాలేకపోతాడు. Actually, our education is for some kind of jobs to be done. This came as part of Industrial Revolution, our current education system. This is not the true education system. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా అనేటువంటి సిస్టమే తప్పు. ఒక 3 ఎగ్జామ్ అయిపోయిన 3 నెలల తర్వాత చదివితే ఎవరు కూడా వాళ్ళ పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేరు. అవసరమైన మేరకు మెమరీ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు.
నేను కెమిస్ట్రీ చదువుకున్నా, ఇప్పుడు సింపుల్ ఫార్ములా కూడా చేయలేను నేను. నేర్చుకుంది ఏది పోదంటారు కదా నార్మల్లీ. రాంగ్ అది. నీకు ఇట్స్ ఏమంటామంటే నీకు ఏది ఎక్కువ అవసరం అది ఉంటుంది, ఏది అవసరం లేనిదాల్లా అవి పోతూనే ఉంటుంది, ప్రతిదీ ఏముండదు. ఎట్లుంటుంది? We are conditioning the whole system through our education system. Unless we are teaching all these things of not being what you are. We are making them learn something to forget. ఇప్పుడు వాళ్ళు నిజంగా నాకు టీచింగ్ ఇచ్చి ఉంటే ఐ షుడ్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. వై ఐఎమ్ ఫర్గెటింగ్? బికాజ్ మెమరీ మీద పోయేది కాదు కదా లెర్నింగ్ అనేది, రీజనింగ్ మీద పోయేది ఉంటుంది. రీజనింగ్ మీద పోతే ఫర్గెటింగ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ టైం యూ హ్యావ్ ఛాలెంజ్ యూ విల్ రీజన్ అగైన్. నీ పేరేం పేరు? కావ్య. నీ పేరు కావ్యనా? ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. నీ ముందు పేరు చిట్టియా? నీ పేరు మీద పాట ఉంది తెలుసా? నీ పేరు మీద పాట ఉంది తెలుసా? జాతిరత్నంలో పాట ఉంది తెలుసా? తెలదా? అంటే నీ పాట పాడుంది, మంచి పాట ఉంది. నాకు రాదా పాట? ఏంట్రా చెప్పు. నన్ను అంకుల్ అని పిలవడం తప్ప వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మచ్చలేదు. కానీ ఈ పిల్లలంతా మన సిస్టంలోకి వెళ్తున్నారు అని గుర్తొచ్చినప్పుడల్లా నాకు కొంచెం భయం వేసేది. బట్ లేటర్ నాకు తెలిసింది ఏంటంటే, మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడానికి, దీని ఒక సొల్యూషన్ తీసుకుని రావడానికి ఆల్మోస్ట్ 1000 గురుకుల్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాలాంటి వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని చెప్పినా, ఓటు హక్కు లేని పిల్లల గురించి, పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయని యూత్ గురించి ఆలోచించే ఒక్క లీడర్ వచ్చినా మన పిల్లల జనరేషన్ మొత్తం మారిపోద్ది. డాక్టర్ చుక్కా రామయ్య గారు గొప్ప మాట చెప్తారు. అర్హతున్న గురువులు అద్భుతమైన గురువులు. మీ టీచర్ల వల్ల మీరు క్వాలిఫైడ్ టీచర్, మీ స్టూడెంట్స్ వల్ల మీరు ఎక్స్ట్రాడినరీ టీచర్. టీచర్కు నిజమైన గురువులు ఎవరో తెలుసా? విద్యార్థులే నిజమైన గురువులు. ఇది దమ్మున్న ఉపాధ్యాయుడు, దమ్మున్న ప్రొఫెసర్ మాత్రమే గౌరవించగలుగుతాడు ఈ మాటని. వాళ్ళు కూడా ఏదో జాబ్ చేయాలని చేస్తారు, కానీ ప్రొఫెషనల్గా నేను యాజ్ ఎ టీచర్గా ఐ విల్ చేంజ్ ద వరల్డ్ అనే కాన్షియస్నెస్ ఉండదు. ఎట్ ది మోస్ట్ ఒక 5000 మందిని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళు రిటైర్ అయ్యే లోపల. మీరు చూసుకోండి కావాలంటే బ్యాచులు ఎంతమందికి టీచింగ్ చేస్తారు ఒక ఇన్స్టిట్యూట్లో, ఒక కాలేజ్లో, ఇవన్నీ చూస్తే. సో అట్లా కాదు, ఈవెన్ విత్ 1 చైల్డ్ ఐ విల్ చేంజ్ ద వరల్డ్ అన్నట్టు ఉండాలి. అప్పుడు డెఫినెట్గా ఆ ఎడ్యుకేషన్ కానీ, ఆ టీచర్కి కానీ. రెండోది, ఇఫ్ దేర్ స్టూడెంట్ డస్ సంథింగ్ బ్యాడ్, టీచర్ షుడ్ సే హీ వాజ్ మై స్టూడెంట్. మంచి చేసినప్పుడు కాదు. ఓ ప్రధానమంత్రి కానీ చేయలేపంటారు కదా, మరి అందరు ఎందుకు కాలే మీ క్లాస్లో ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి? నువ్వు చెప్పిన చదువుకు ఒక్క ఆయన అయ్యిండు, మీతో మినిస్టర్లు అన్న కావాలి కదా. కాలేదంటే ఏమన్నట్టు? మరి ఒక ఆయన డ్రైవింగ్ కూడా చేస్తుండు, మరి దానికి ఏం రెస్పాన్సిబిలిటీ? సో దిస్ సెలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. మీరు గమనించండి, మీ స్కూలింగ్ టైంని ఒకసారి రికాల్ చేసుకోండి. మీ క్లాస్కి వచ్చిన టీచర్, మీ క్లాస్లో ఉన్న 40-50 మంది పిల్లలందరి ముఖాలను చూసి టీచర్ పాఠం చెప్పాడు. మీ క్లాస్లో 4-5 ఉంటారు, వాళ్ళ ముఖాలను, వాళ్ళ కళ్ళని, వాళ్ళ కదలికలను గమనిస్తూ టీచర్ క్లాస్ కన్వే చేస్తారు. ఎందుకని? వాడు మాత్రమే కనెక్ట్ అయిన వాడు, మిగతా వాళ్ళు కనెక్ట్ కారు. వాడు మాత్రమే కనెక్ట్ అయినటువంటి వాడు, మిగతా వాడు కనెక్ట్ కాడు. మిగతా వాడు కనెక్ట్ కాకపోతే కారణం ఏంటంటే కెపాసిటీ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ వాడికి. వాడు స్లో లర్నర్. ఈ 5 పాఠం చెప్పేసి నేను బ్రహ్మాండంగా బోధించానని సాటిస్ఫై అవుతాడు. ఈ 5 కనుక తరగతి గదులు లేకపోతే తను చెప్పలేకపోతాడు. క్లాస్ రూమ్లో టీచరు వ్యవహారం ఎట్లా ఉంటుందని అంటే, పిల్లల నుంచి టీచర్ కోరుకున్న సమాధానం రావాలి. ఓకే, అది వాళ్ళు కరెక్టర్ అంటారు. అప్పుడు భిన్నమైన సమాధానం, అది కూడా సమాధానం కావచ్చు అది, కానీ భిన్నమైన సమాధానం పరీక్షలు రాస్తే మార్కులేరు, క్లాస్ రూమ్లో చెప్తే టీచర్స్ అప్రిషియేట్ చేయరు. వాట్ ఐ డోంట్ లైక్, వాట్ ఐ కాంట్ రిమెంబర్, వాట్ ఐ కాంట్ ఎక్స్పీరియన్స్, వాట్ ఐ కాంట్ లర్న్, యు ఆర్ టీచింగ్ మీ. యూ డోంట్ నో అనే దాంట్లో ఫీల్ చేస్తారు, కానీ వాట్ యూ నో అనే దాంట్లో పాస్ చేస్తారు. వాట్ ఎవర్ యూ నో యూ రైట్ డౌన్ ఇన్ 3 hours. వీ విల్ ఎవాల్యుయేట్ వెదర్ దిస్ ఇస్ రిలవెంట్ టు దిస్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విల్ పాస్ యూ అంటే పర్ఫెక్ట్, విల్ పాస్. అర్థమైందా లాజిక్? 3 hoursలో యూ స్టడీడ్ సైన్స్. వాట్ ఎవర్ యూ లర్న్, ద బెస్ట్ థింగ్స్ యూ రైట్ డౌన్ ఇన్ యువర్ పేపర్ ఆర్ డిఫరెంట్ డొమైన్స్లో చూస్ 3 domains అండ్ రైట్ డౌన్ అని అంటే రాస్తారు అనుకుందాం.
దాని మీద అదే స్టాండర్డ్దా కాదని అనుకోండి. ఆ స్టాండర్డ్ లెవెల్లో రాసినట్టు పాస్ చేయండి రాదు. వై ఏ పర్సన్ విల్ ఫెయిల్? కొన్ని కాన్సెప్ట్స్ ఎందుకు తీసుకొచ్చి పెట్టారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను లా చేయాలనుకుంటున్నానండి, నేను జ్యుడిషియల్ వైపు వెళ్ళాలని నా ఆసక్తి ఉంది. నాకు ట్రిగనామెట్రీ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకండి? ఎక్కడిదమ్మా ఈ కోతి ఇక్కడికెందుకు వచ్చింది, కొండలదమ్మా ఆ కోతి కొబ్బరి కొరకు వచ్చింది, ఎక్కడిదమ్మా ఈ కోతి పిల్లలు చూపించుకుంటారు, ఇక్కడికి ఎందుకు వచ్చింది. నవ్వుతూ ఉంటారు పిల్లలు. చెన్నైదమ్మా ఈ కోతి శనిగల కొరకు వచ్చింది, ముంబైదమ్మా ఈ కోతి మురుకుల కొరకు వచ్చింది, ఎక్కడిదమ్మా ఈ కోతి ఇక్కడికి ఎందుకు వచ్చింది. ఒక గంట సేపు క్లాస్లో ఇంకేం జరగదు, ఆడుతూనే ఉంటారు పిల్లలు, మొత్తం గోలగోలు ఉంటుంది. అందరు ఇన్వాల్వ్ అవుతారు. అంటే భాషలో నవ్వుకోవడానికి, ఆలోచించడానికి. సో అనేక రకాలుగా మన కదలికలు తీసుకొచ్చేటువంటి ఒక ఇది కెటలిస్ట్. మీరు మా కథని ఇక్కడ దాకా వింటున్నారంటే మా కథ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కథలు మా దాంట్లో చాలా ఉన్నాయి, వెళ్ళండి చూడండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో మీరు చూస్తున్న వీడియోలు అందరూ చాలామంది 70% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు ఇంకా కథలు వినాలన్నా మేము చేయాలన్నా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కొంచెం ఎక్స్పాండ్ చేస్తే పిల్లలకి కావాల్సింది ఏంటంటే భద్రత ఫస్ట్, సెక్యూరిటీ, ఫుడ్ ఈస్ దేర్, క్లోత్స్ ఆర్ దేర్, ఎడ్యుకేషన్, మినిమం కంఫర్ట్స్, ఎడ్యుకేషన్. ఇది నా ప్రదేశం, ఇది నన్ను ప్రేమించే వాళ్ళ ప్రదేశం, ఇది నీ ఇంట్లోనూ సమాజంలోనూ అందరూ నన్ను ప్రేమిస్తారు అని. రెండోది బిలీవ్ ఇన్ ది చైల్డ్, నమ్మకం ఉండాలి పిల్లల్లో. దాని అన్కండిషనల్ లవ్ అని. ఎటువంటి అంటే నువ్వు ఇది చేస్తే నేను ప్రేమిస్తాను, నేను ఇష్టపడతాను, నీకు లేదంటే బాగుతిస్తాను, అవన్నీ కాదు. వాట్ ఎవర్ యు ఆర్, ఐఎమ్ దేర్, నేను ఇష్టపడతాను, నేను ప్రేమిస్తాను, అట్లాంటివి. అది ఆ బేషరతు ప్రేమ అనేది ఫస్ట్ పిల్లలకి అందరికీ అన్నది. తర్వాత వాళ్ళు దే విల్ అచీవ్ సంథింగ్, దే విల్ డూ సంథింగ్ అండ్ దే విల్ లివ్ దేర్ లైఫ్. పిల్లల్ని ప్రేమించడము అనేటువంటిది చిన్న కాంపోనెంటు. పిల్లల్ని గౌరవించాలి అంట నేను. రెస్పెక్ట్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి, పెరగబోయే వ్యక్తి. సో వాళ్ళకు సెల్ఫ్ డిగ్నిటీని కాపాడడానికి వాళ్ళను అది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని అది ఏమాత్రంగా దెబ్బ తగలకుండా పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యం. పిల్లలు ఏమవుతారు అనేది అసలు యాక్చువల్గా కూడా ఎవ్వరూ కూడా ఊహించలేరండి అది. అండ్ చాలా చిన్నతనం నుంచే వాళ్ళకు కూడాను వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మనము అంటే ఇవన్నీ ఇప్పుడు సృజనాత్మకతని పెంపొందించడం అని అంటారు. కాదు, అది మనం అడ్డుపడకూడదు. అంటే ఇప్పుడు 100 మందిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వాళ్ళు ఉన్నారు, ఆర్డినరీ వాళ్ళు ఉంటారు సమాజంలో, అంతే కదా. సో అది మనం సరైన వాతావరణం ఉంటే కనుక వాళ్ళలో ఇప్పుడు ఏదైనా ఉంటే ఎవరికి బొమ్మలు వేయడం బాగా ఇష్టం, కానీ మనం ఏం చేస్తాము, చదువుకోరా. సో అక్కడ చిన్నప్పటి నుంచి అనేక రకాలుగా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ కానీ ఇంట్రెస్ట్ని కానీ అవన్నీ కూడా మనం తెచ్చేస్తుంటే ఇంకా సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? మనం పిల్లల్ని ఇన్సిస్ట్ చేయనీకి లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ స్టడీడ్ సంథింగ్ బట్ డూయింగ్ సంథింగ్ అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ. సో ఉన్నప్పుడు మరి మనం కూడా ఫ్రీడమ్ తీసుకున్నప్పుడు వై వీ షుడ్ ఇన్సిస్ట్, ఇది ఫస్ట్ పాయింట్. అందుకే నేను ఎవరైనా ఏ పేరెంట్ అయినా సరే, ఇఫ్ యువర్ చిల్డ్రన్ డోంట్ వాంట్ టు డూ సంథింగ్, గివ్ దెమ్ ఫ్రీడమ్, డోంట్ ఇన్సిస్ట్ దెమ్, డోంట్ బీలిటిల్ దెమ్, నెవర్ సే దట్ అరే నువ్వు చదవలేదు, నువ్వు అది కాలేదు, నువ్వు ఇది కాలేదు. బట్ దే హ్యావ్ అదర్ స్కిల్స్, గుర్తుపెట్టుకోండి. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th. నువ్వు పెద్ద తర్వాత ఏమవుతావు? యాక్టర్. యాక్టర్ అవుతా? అందుకే పట్టుకెళ్ళి నేర్చుకుంటుంది స్కూల్ కోవద్దని. సాయంత్రం అచ్చుడితో టీచర్ ఆట ఆడుతుంది. ఇన్స్టాగ్రామ్ వీళ్ళ ముగ్గురికి ఉంటది, కంపల్సరీ వీళ్ళిద్దరు రీల్స్ ఇస్తారు.
ఏం చేస్తారా స్కూల్లో రోజు మీరు ఆడుకుంటారా ఆడుకుంటాం. నేను నిజం చెప్పాను పర్లేదు లేరా చాలా భ్రమంలో బతుకుతున్నాం పేరెంట్స్ కూడా. మా 90% వచ్చింది, 97 వచ్చింది. ఆయన జీవితంలో రేపు ఎన్ని వస్తాయి తెలియదు, రేపు భార్య ఎన్ని మార్కులు వేస్తుంది తెలియదు. ప్రతి మట్టి ప్రతి పరికరానికి పనికిరాదు. ప్రతి పిల్లవాడిలో నిద్రాణమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఒక లక్ష్యం కోసం ఈ భూమి మీదకి వస్తాడు మనిషి. వాడి సోల్ వెతుక్కొని వస్తుంది ఇక్కడికి. వాడిలో ఉన్నటువంటి అంతర్గత ఆతురత ఏంటో దాన్ని ఐడెంటిఫై చేయాలి టీచర్. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇగ్నైట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయగలిగితే వాడు ఆయా రంగాల్లో ఐకాన్ కాగలుగుతాడు. అయితే అంత విస్తృతమైనటువంటి ప్రజ్ఞ, విస్తృతమైనటువంటి అవకాశాలు ఈరోజు మన విద్యా వ్యవస్థలో లేవు. అంటే వాట్ ఈస్ కరెక్ట్ వే ఇఫ్ ఎట్ ఆల్? కరెక్ట్ వే అంటే నువ్వు బలవంతం చేయకుండా న్యాచురల్గా మన తాత ముత్తాతలు ఎట్లా నేర్పించారు వాళ్ళు కూడా మంచినే తీసుకోవాలి. వాళ్ళలో కూడా మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్న వాళ్ళు చేసుకుంటూ పిల్లలు ఉదాహరణకు ఉంది. ముందు ఏం చేస్తారు ప్రపంచం, బయట ఏం చేస్తుంది, మనకు ఫస్ట్ టెస్ట్ ప్రూవెన్ ఏముంది, పిల్లలకు ముందు చెప్పాలి. కథలు చెప్పడం, పద్యాలు చెప్పడం, ఊకొట్టే కథలు చెప్పడం, జోకొట్టే కథలు చెప్పడం, సో జోలపాటలు పాడటం చాలా బాగుండేది ఒకప్పుడు. ఇక్కడ జోలపాటలు ఎక్కడ ఉన్నాయి, లేవు. కథలు చెప్పేవాళ్ళు, ఊకొట్టే కథలు, జోకొట్టే కథలు, ఇవన్నీ రకరకాలు ఉండేవి. ఏదో ఒక కథలు ఎవరో ఒకరు చెప్తూ ఉండేవాళ్ళు. చలిమంటల కాడ కూర్చొని, పడుకొని ముందు కూర్చొని ఆ చెప్పిన కథను 100 సార్లు చెప్పిన పిల్లలు వినేవాళ్ళు. లిటిల్ బిట్ వేరియేషన్తో చెప్తే ఎన్నిసార్లకి ఇష్టమే. నల్ల ముద్దుకు 4 చెవులు ఏందో చెప్పండి. నల్ల ముద్దుకు 4 చెవులు ఏంటి ముఖేష్? నల్ల ముద్దుకు 4 చెవులు, నల్ల ముద్దుకి నల్లగుండే తాడి చెట్టును కాగా నల్లగుండేది ఏంటి? 4 చెవులు ఏంటి? లవంగ మొగ్గ, లవంగ. బాగా పాటలు పాడేటువంటి పిల్లవాడిని ఆటలు ఆడిస్తానంటే వాడు ఆటల్లో ఆసక్తి చూపించలేడు. బాగా చదివేటువంటి పిల్లవాడిని నువ్వు ఆటల వైపు రమ్మంటే వాడు ఆటల వైపు రాలేడు, అనాసక్తిగా ఉంటాడు. విలాస విద్యతో పాటు అంతర్గతమైనటువంటి తృష్ణ ఉంటుంది. బాగా చదవగలిగిన వాళ్ళు పెద్ద పుస్తకమైనా చదవగలుగుతారు. చదవటం రాని వాళ్ళు 8 ఏళ్ళకు ఉండొచ్చు, 9 ఏళ్ళు ఉండొచ్చు. చదవటం రాని వాళ్ళకి చిన్న స్థాయిలో పుస్తకాలు ఉండాలన్నమాట. కానీ ఒక ఇండికేటివ్ ఏజ్ గ్రూప్ సజెస్ట్ చేస్తాం. కిండర్ గార్డెన్లో వాళ్ళకు అక్షరాలు పెట్టనేకూడదు. ఒక ఏజ్ రావాలి ఇంట్రడ్యూస్ చేయడానికి. ఆటలు, పాటలు, ఇవన్నీ చేయాలి. నీకు అంగన్వాడీ పెట్టినా వాడు ABCDనే ఉంటుంది. 7 అయినా ABCDతోనే స్టార్ట్ అవుతుంది. అది కాదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. 24 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ సెక్టర్లో చదువుతున్నారు. మరో 26 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్నారు. 3rd క్లాస్లో 4th క్లాస్లో IIT ఫౌండేషన్ కోర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా నాకు IIT ఏంటో ITI ఏంటో అర్థం కాని పరిస్థితి. నాకదే ఎగ్జామ్ పేపర్ పెడతారు, వాడికదే ఎగ్జామ్ పేపర్ పెడతారు. బలిసినోడికి బక్క చిక్కినోడికి బరిగిస్తే గెలిచేది ఎవడంటే బలిసినోడే గెలుస్తాడు. 3rd క్లాస్లో 4th క్లాస్లో 5th క్లాస్లో IIT ఫౌండేషన్ కోర్సు పెడితే వాడే అప్లిఫ్ట్ అవుతాడు. మీకు ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఐఐటి మెటీరియల్, IIT సిలబస్ ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో టీచ్ చేయగా చూసారా? మీరు చూస్తుంది ఒక ఎడ్యుకేషన్ ఎపిసోడ్ మాత్రమే. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా 12 ఉన్నాయి. సో ఆ కథలు మీరు వినాలన్నా, మీకు నోటిఫికేషన్ రావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 750 పాఠశాలల్లో మాత్రమే పిల్లలు లేరు. 11 సంవత్సరాల తర్వాత 1900 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తెలంగాణలో పిల్లలు పుట్టట్లేదని కాదు, పిల్లలు లేరని కాదు. మీరింత క్రితం చెప్పారే, నమ్మకం లేక ఆస్తులమ్మి, వాళ్ళ ఆవిడ పుస్తలమ్మి, అప్పులు చేసుకొని అర్హత లేని, అనుభవం లేనటువంటి ప్రైవేటు పాఠశాలలకి వాళ్ళ పిల్లలను తాకట్టు పెడుతున్నారు. ఎవడికి అర్థం కాదు ఇది. ఇవాళ హైదరాబాద్కి కానీ మెట్రోపాలిటన్ సిటీస్కి కానీ లక్షలాది మంది మైగ్రేట్ అవుతున్న వాళ్ళందరూ కూడా, వలస వస్తున్న వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం కాదు జాస్తి గారు, పిల్లలను చదివించుకోవడం కోసం వస్తున్నారు. పెద్ద బిల్డింగు, పెద్ద మంచి కలర్ఫుల్ స్కూల్ బస్సు, స్విమ్మింగ్ పూలు, వాళ్ళ ప్రచారము, బ్రోషర్సు, అంతే తప్ప వాళ్ళ పిల్లకి ఎంత టైం దొరుకుతుంది, అసలు వాళ్ళ పేరైనా ఆ టీచర్ గుర్తుంటుందా, ఆమెకి ఏమొచ్చు ఏం రాదు పట్టించుకుంటుందా, నువ్వు రికార్డు చూసి చెప్పడం కాదు, మనం చూడడంతో వీళ్ళకి ఇది వస్తుంది ఇది రాదని తెలియాలి కదా టీచర్కి.
ఒక స్కూల్లో 3,000 మంది ఏంది అసలు? ఎట్లా పర్మిషన్ ఇస్తారు దానికి? అసలు గాలి ఆడడానికన్నా చోటు ఉందా అక్కడ? గ్రౌండ్ బ్రీతింగ్ గ్రౌండ్ లేకపోయినా కూడా ఇచ్చేసారు, రిలాక్స్ చేసేసి. ఎవరి కోసం? ఏం మాట్లాడుతావు నువ్వు? స్కూల్లో రోజు ఏం మాట్లాడతారా? చదువుకుంటా ఏమంటారు ఆడరా? ఎక్కడం ఎక్కడ ఆడతారు మరి? ఎక్కడం ఎక్కడం ఎక్కడ ఆడతారు మరి? ఎక్కువ ఆడరా? గ్రౌండ్ ఏం ఆడుతారు? ఆ గ్రౌండ్లో ఏం ఆడతారు? ముట్టించుకుండు ముట్టించుకుండా ఆడదా మనం కూడా ఇప్పుడు? ఆడదా ముట్టించుకుండా ఆడదా? చెప్పు ఆడదాం అంటే ఆడదాం ముట్టించుకుంటాం. ఎప్పుడు ఉంటుంది ఆటల పీరియడ్? ఎప్పుడు ఉంటుంది? ఆటల పీరియడ్ ఉండదు, లంచ్ పీరియడ్. లంచ్ పీరియడ్ ఆడదు. ఎంతసేపు ఉంటుంది లంచ్ పీరియడ్? 30 minutes. మీ తరము మా తరం వాళ్ళము కావాలని పిల్లల్ని తెలుగుకి దూరం చేసాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళందరూ ప్రైవేట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి రెండవ భాషగా సంస్కృతము, ఫ్రెంచి, ఇట్లాంటివి, హిందీ, ఏదైనా కానీ తెలుగు తప్పితే మిగిలిన భాషలు ఏదైనా కానీ. యూజువల్గా వాట్ వి థింక్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అనుకుంటాం మీడున్న వాళ్ళు. అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. బికాజ్ ఇట్స్ దేర్ మదర్ టంగ్. హీ అండర్స్టాండ్స్, ఇట్ మీన్స్ ఈజ్ ఎడ్యుకేటెడ్ మన లాంగ్వేజ్లో. ఒకవేళ అదే అమెరికన్ వచ్చి ఆయన ఇంగ్లీష్ టీచర్ కూడా చేసుకుంటాం, ఏమున్నది మన పని. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కావాలి, అమెరికాలో ఉన్న షోకులు కావాలి, సినిమా అన్నీ కావాలి, అమెరికా స్ట్రాటజీ కావాలి. అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అమెరికాలో కమ్యూనిటీ స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూలే ఉంటుంది. 95% ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. నాకు బాగా గుర్తు, నేను తెలంగాణ తిరిగేటప్పుడు ఒక స్పోర్ట్ ఆడే చిన్నపిల్లని కలిసాను. వాడిని అడిగా, అరే నువ్వు పెద్దాక ఏమవుతారా అని. పెద్ద తర్వాత ఏమవుతారు నువ్వు? కబడ్డీ ప్లేయర్. ఇంట్లో ఓకేనా? ఇంట్లో సపోర్ట్ చేస్తారా? నైస్. మీ టీచర్ చెప్పిన ఎప్పుడన్నా కబడ్డీ ప్లేయర్ అవుతా పెద్ద తర్వాత అని చెప్పి? చెప్పలే. ఏ చెప్పొద్దు. ఎందుకురా? వాడి అంబిషన్ గురించి వాడు రోజు వెళ్ళే స్కూల్లో టీచర్ చెప్పలేకపోతాడంటే వాడి పరిస్థితి ఏంటి? అంటే ఏం గుర్తొస్తుంది? అంటే 3 అక్షరాల కంటే పెద్దగా ఉండాలి. అంకుల్ నీకురా? ఓ నైస్. నీకురా? నాకు 25 years వచ్చేదాకా నాకు నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి, ఎలా నేర్చుకోవాలో కూడా తెలియదు. చదవటం వచ్చు, డిగ్రీ ఉంది, జాబ్ ఉంది, కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. స్కూల్స్, కాలేజ్ వల్ల అయితే అసలు రాలేదు. అలాంటి క్యూరియాసిటీ మళ్ళీ నాకు ఒక పిల్లల పుస్తకం చదివితే వచ్చింది, వన్ చిల్డ్రన్ బుక్. మేం చేసిన వరుస రుద్ద పెట్టుకుంటూ పోతే వాడు పారిపోతాడు. ఆల్రెడీ స్కూల్ అంటే విసుగు పుట్టింది కాబట్టి వాడికి చదువు చెప్తున్నావు అని తెలియకుండానే చదువు చెప్పాలి, వాడికి ఏదైనా రావాలి. ఇక్కడైతే నువ్వు ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నావో అక్కడ ఉండే భాష, అక్కడ ఉండే నుడికారం, అక్కడ ఉండే పొడుపు కథలు, అక్కడ ఉండే పద్యాలు, ఈ రైమ్స్ లాంటివి కానీ ఇవన్నీ తీసుకొని దాంట్లోనే అదే పుస్తకంగా చేసిస్తే పిల్లలు నేర్చుకుంటారు. పుస్తకం కూడా అవసరం లేదు, చిన్న పేపర్ మీద ఇంకో రకంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ రావాలి. అనగనగా రాజు కొడతాడు పెద్ద ఫోజు, మూరెడు మీసాలు, బారడు గడ్డాలు, గుర్రాల మీద సవారి పులి, అది అప్పుడు రాసిందే. సో ఇంకొకటి ఉంది, ఉల్లిపాయ మామామ ఎల్లిపాయ, మాత మలింపాయ, మాతాత మర్చిపాయ, పిచ్చుకుక్క కరిసిపాయ, దావకాన కురుకుడాయ, బొడ్డు చుట్టు సూదులాయ, వామ్మో వాయో మంట నొప్పి, అది కూడా అప్పుడు రాసింది. అట్లా చేసుకుంటూ వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది ఒకటి. దాన్ని అట్లా ఒక పాఠ్యాంశంలో భాగంగా కూడా వెళ్ళిపోయి ఏ స్కూల్కి వెళ్ళిపోయినా చెప్పినా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బిలీవ్ ఇన్ ద చైల్డ్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ దే విల్ డూ వండర్స్. నేర్పడము కంటే నేర్చుకోవడం ఎట్లాగో నేర్పించగలిగితే పిల్లవాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. అయితే ఇప్పుడు తరగతి గదిలో జరిగేదంతా కూడా నేర్పడమే జరుగుతూ ఉంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఐ వాంట్ ఎవ్రీ యూత్ టు గివ్ ఏ బ్రేక్. అట్లీస్ట్ ఒక 1 year జాబ్ ఎవరు ఇవ్వద్దు, అది ఫస్ట్ మాట. 2 బిగ్గెస్ట్ థ్రెట్స్ ఏమున్నాయి తెలుసా? క్యాంపస్ రిక్రూట్మెంట్లు. 3rd yearలో ఉన్నప్పుడే బుక్ చేయడం ఏంద్రనైనా. రెండోది ఏందనంటే ఆడపిల్లలకు కూడా ఇది అవుతుంటుంది, ఏది పెళ్ళిళ్ళు బుక్ చేసేస్తారు. ఊర్లో ఒక పిల్ల జర తెల్లగుండి జర అట్లిట్టుంటే ఆ పిల్లను మేము ఒకటి చేసుకుంటుండని ఆ పిల్లకి ఇంకేం ఆస్పిరేషన్స్ ఉండయా? ఒకటి పెళ్ళిది కావడం అలాంటిది అవుతుంది ఒక్కోసారి,
కొంతమందికి ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్లు. ఇట్స్ అ మోస్ట్ ఇల్లాజికల్ థింగ్. వాళ్ళు బయటికి రాకముందే ఇగో నీకు 2,000 జీతం అంటారు. వాళ్ళకు ఆ రూటీన్లో పడిపోతుర్రు. యువతరానికి నా సందేశం ఏంటంటే మీకు నచ్చినట్టుగా బతకొచ్చు, అవకాశం ఉంది. మనం ఇంకొకరిని పీడించొద్దు, ఇంకోరి పీడన మనం అలో చేయొద్దు. నీకు సంతోషమైన పని చేసుకుంటే దాంట్లో కూడా జీవితం ఉంటుంది. డోంట్ రన్ స్టాప్ అండ్ లుక్ బ్యాక్. ఆ స్టాప్ అండ్ లుక్ బ్యాక్ అనేది స్పేస్ కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటాను. ఈ వీడియో నుండి మీరు తీసుకెళ్లాల్సింది, నేను చెప్పాలనుకుంది 2 విషయాలు. ఒకటి, మనకి స్కూల్స్లో కాలేజెస్లో మార్కులు తెచ్చుకోవాలి, చదవాలి, ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ ఎలా తెచ్చుకోవాలి, ఎందుకు తెచ్చుకోవాలని రీజన్ చెప్పలేదు. అట్లీస్ట్ మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎందుకు తెచ్చుకోవాలో ఒక రీజన్ చెప్దాం, ఒక క్యూరియాసిటీ పెంచుదాం. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ వేసినా విందాం, వాళ్ళ కథలు చెప్దాం, వాళ్ళ కథలు మనం విందాం. 2, నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. అసలు మీరు ఏ ఏజ్లో అయినా సరే ఒక మంచి పుస్తకం, పిల్లల బుక్ అయినా సరే, దాంతో కొంచెం కుస్తీ పడైనా సరే ప్రపంచాన్ని కొత్తగా చూద్దాం. మై నేమ్ ఇస్ జాస్తి, యూఆర్ వాచింగ్ అనగనగా సీజన్ 2 తెలంగాణ. మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఇదే టైంకి కలుద్దాం. మేము ఇలాంటి కథలు అనగనగా అని చెప్పాలన్నా, మీరు వినాలన్నా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్ విల్ మీన్స్ ఏ వరల్డ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. బై.